ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగాను చెప్పండి. ఈరోజు వచ్చేసి నేను నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగే రైస్ అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది, అండ్ ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గోధుమ రవ్వ ఉప్మా అండ్ రాగి మాల్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రోటీన్ పౌడర్, ఇది ప్రోటీన్ పౌడర్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి నిన్నే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో వెయిట్ లాస్ చేసే వాళ్ళకి అండ్ పిల్లలకి బ్రెయిన్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ని మనం నార్మల్గా పర్టికులర్గా పెట్టుకొని తినాలి అంటే తినం కదా, చాలామందికి స్కిప్ చేస్తూ ఉంటాము పిల్లలని. నేను కూడా ఏంటంటే పెద్దగా తినడానికి ఇష్టపడను. ఇలా పౌడర్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా దేనిలో అయినా మనం ఇలా సర్వ్ చేసుకుని ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే తినేయచ్చు అనమాట. చక్కగా మనకి హెల్దీ కూడా. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కలిపి అని నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఇదైతే మార్నింగ్ నేను రాగి మాల్ట్లో కలిపేస్తున్నాను, చూసారా. అండ్ కొంచెం పెరుగు అండ్ ఒక స్పూన్, ఒక గ్లాస్కి ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ కలిపేస్తాను. హోమ్ మేడ్ కాబట్టి చక్కగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ రోజు కొనుక్కొని తినాలన్నా, పర్టికులర్గా తినాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇలా పౌడర్ అయితే మనకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 1 మంత్ అయితే వచ్చేస్తుంది. ఒక 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా పిల్లలకి తెలియదు ఇది ఇచ్చానని కూడా, నేను ఇందులో యాడ్ చేశానని కూడా. సో అది అండ్ జ్యూసెస్లో, ఐస్ క్రీమ్స్లో సర్వ్ చేసుకోవచ్చు. స్వీట్స్ పైన ఏమన్నా ఫ్రైస్లో, బెండకాయ ఫ్రై, వెజిటేబుల్స్ ఫ్రైస్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లెయిన్ మిల్క్లో కలుపుకుని తాగొచ్చు. అండ్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగొచ్చు. వెయిట్ లాస్కి ఇంకా ఈజీ అవుతుంది అలా అయితే. సో అదనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్గా వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అండ్ పప్పు చుక్క కూర చేశాను ఈరోజు లంచ్ బాక్స్కి. అందులో పాపడ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఇవి చాలా డిఫరెంట్ అని చెప్పేసి ఎగ్జిబిషన్లో డిఫరెంట్గా ఉన్నాయని తీసుకున్నాం, కానీ ఆ టేస్ట్ అయితే అన్ని పాపడ్స్ లాగే ఉన్నాయి. డిఫరెంట్ టేస్ట్ ఏం లేదు. టమాటా ఫ్లేవర్ అని చెప్పారు, బట్ అంత చిన్నగా ఉన్నవి మనం ఆయిల్లో వేయగానే చాలా పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఇవి ఇంకా నేను స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను, అంటే పప్పులో అది వాళ్ళు కాంబినేషన్కి తినడానికి అనమాట. ఓకే. సో ఇంకా గుమ్మడి వడియాలు యూజ్ చేస్తాను. గుమ్మడి వడియాలు అయిపోయినాయి, సుబ్బయ్య గారు హోటల్ దగ్గర తీసుకున్నాను. ఎంత బాగున్నాయో తెలుసా, అసలు మన ఇంట్లో చేసుకున్నా కూడా అంత టేస్ట్గా ఉండవు అనమాట, అంత బాగున్నాయి. చాలా చోట్ల తీసుకున్నాను కానీ గట్టిగా రాళ్ళలా ఉంటాయి, బట్ అవి అయితే చాలా బాగుంటాయి. టప్పి అయిపోయాయి. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే, కానీ క్వాలిటీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఈలోపు మా పిల్లలు బ్రషింగ్లోను, టిఫిన్ తింటూ ఉండడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో నేను మధ్యలో యూనిఫామ్స్ చూడడము, వాళ్ళకి నీళ్ళు తొరవడం అండ్ మధ్యలో బాక్స్ పెట్టేసుకోవడం ఇలా అనమాట. మార్నింగ్ అంతా ఇలా గజిబిజిగా ఉంటుంది. సో ఈరోజైతే నేను ఒక మంచి బాడీ ప్యాక్ అయితే చెప్తాను. ఫుల్ బాడీ ప్యాక్ అనుకోవాలి, ఇది పాలిషింగ్ ప్యాక్ అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ట్యాన్, మన బాడీకి కూడా చాలా ట్యాన్ ఉంటుంది, డర్ట్ ఉంటుంది. సో ఫేస్ని ఎంతసేపు మనం వాష్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ అన్నీ చేస్తాం కదా. సో మన బాడీకి కూడా మంచిగా ఒక పాలిష్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. 1 స్పూన్ గ్రామ్ ఫ్లోర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కాఫీ పౌడర్ అండ్ 1 స్పూన్ ముల్తాని మట్టి, ఇవి 4 కలుపుతాను. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవడమే. పెరుగు ఇష్టం లేదనుకున్న వాళ్ళు లైక్ టమాటా రసం కానీ, ఒక 2-3 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ కానీ, జ్యూస్ డ్రాప్స్ కానీ వేసుకోవచ్చు. అంటే పెరుగు ఇష్టపడని వాళ్ళు, పెరుగు వల్ల ఏమవుతుందంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇది స్క్రబ్బింగ్ కింద అనమాట. బిఫోర్ బాతింగ్, మనం స్నానానికి వెళ్ళినప్పుడు ఇది సోపుకు ముందు మొత్తం బాడీ అప్లై చేసుకుని లైట్గా స్మూత్గా స్క్రబ్ చేసుకుంటా తర్వాత స్నానం చేసేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఒక 1 వీక్ యూజ్ చేశారంటే వైట్గా అవుతారు. అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ నేనైతే వెడ్డింగ్కి రెడీ అయిపోతున్నాను. ఈరోజు మా అన్నయ్య వెడ్డింగ్ ఉంది, మా రిలేటివ్స్ అనమాట. సో ఈ లెహంగానే నేను ఈరోజు వేసుకోబోతున్నాను. యాక్చువల్లీ చాలా వెయిట్ ఉంటుంది లెహంగా, కిందన క్యాన్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, నడుము కనిపించకుండా లెహంగాస్ వేసుకోవాలంటే నా చిన్న టిప్ ఏంటంటే, ఈ లెహంగాకి నేను స్ట్రాప్స్ వేసాను చూసారా. ఈ స్ట్రాప్ అంటే మనం ఇలా తగిలించేసుకుని ఇలా అనమాట షోల్డర్కి. సో ఆ విధంగా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా నడుము కనిపించదు, అంటే బ్లౌజ్ నుంచి లెహంగా సెపరేట్ అయ్యి ఉండదు అనమాట, మనకి ఇబ్బంది ఉండదు, అస్తమాట సర్దుకునే పని ఉండదు అనమాట. అండ్ బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి ఈ విధంగా, అంటే ఇది ఎక్కువ థ్రెడ్ వర్క్ అనమాట, ఎంబ్రాయిడరీ
అదేదో థ్రెడ్ ఉంటుంది కదా, సో అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందిలేండి. ఇదంతా మిషన్ వర్క్ మరేంటో తెలీదు. కాకినాడ కళానికేతన్లో అయితే నేను తీసుకున్నాను. కళానికేతన్లో లెహెంగాస్ చాలా బాగుంటాయి. ఇవేంటంటే సెమీ స్టిచ్డ్ వస్తాయన్నమాట. అంటే కంప్లీట్గా బ్లౌజు స్టిచ్చింగ్ ఉండదు. అండ్ లెహంగా కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, కానీ సైడ్ జాయింట్ మనం కొలతలు చూసుకుని చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడైతే నేను వెడ్డింగ్కి రెడీ అవుతున్నాను అనమాట. సో నా డ్రెస్ చూసారు కదా కంప్లీట్గా. ఇది వచ్చేసి నేను కాకినాడలోనే తీసుకున్నాను. మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ చెప్పేశాను. అండ్ నైట్ టైం వెడ్డింగ్ అనమాట. ఆల్రెడీ నేను వెళ్ళేసరికి మ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. మా రిలేటివ్స్ వెడ్డింగ్కే వెళ్తున్నాను. ఆల్రెడీ మొన్న ఒక అకేషన్ కూడా ఇదే వేసుకున్నాను, ఇంక ఇప్పుడు కూడా ఇదే వేసుకున్నాను. కొంచెం ఇది ఆ లుక్ అనేది హైలైటెడ్గా ఉంటుంది అనమాట. సో సెమీ స్టిచ్డ్ లెహెంగా అండ్ నేనే కంప్లీట్గా అయితే స్టిచ్ చేసుకున్నాను. సో చూడండి వ్లాగ్ కంప్లీట్గా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ బట్టి మొత్తం మీతో షేర్ చేస్తాను. ఫైనల్లీ ఇది నా లుక్ కాదు, బట్ డ్రెస్ మొత్తం కంప్లీట్ మేకప్ అయిన తర్వాత చూస్తున్నాను. ఈ లూజ్ హెయిర్ అయితే నేను అవుట్ అంటే బయటికి వెళ్ళడం అది ఎక్కువ లూజ్ హెయిర్తో చేయను. ఎందుకు అంటే అంత చిరాగ్గా ఉంటుంది అనమాట. సో వేరే జడ లాంటివి పోనీటైల్ లాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. బట్ ఇంట్లో కానీ లేదా కొన్ని వాటికి ఇలా లూజ్ హెయిర్ మాత్రం కంపల్సరీ వేసుకుంటాను. నేనైతే ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఐబ్రోస్, ఇంకా లిప్స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్స్ అవేమి నేను యూజ్ చేయను. నిజంగా ట్రస్ట్ మీ, మీరు నన్ను నమ్మొచ్చు. అలా అని ఇంత మంచి లుక్ ఉంటానా అంటే అలా అని ఏం కాదు. నేను వేసుకునే మేకప్ని బట్టి నా లుక్ అలా మెయింటైన్ చేస్తానమాట. ప్రైజీ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. సో ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. యాక్చువల్లీ శారీ అది 3 రకాలుగా వేసుకోవచ్చు. సో ఈరోజు ఆ స్టైల్లో వేసాను. మా వర్డ్ అయితే రెడీ అయిపోయి ఇంకా టీవీలో లీనమైపోతాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ నా లుక్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట. ఇది హాఫ్ శారీ కింద, లెహంగా కింద కూడా అంటే మనం వేసుకునే స్టైల్ని బట్టి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది డ్రెస్ కంప్లీట్గా చెప్పండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కూడా వేసుకున్నా. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా ముగ్గురు ఉజ్జు కూడా వచ్చారు. బుజ్జి వచ్చిన తర్వాత హడావిడిగా అయిపోతుంది అంతా. చాలా పాపం తనకి టైం ఉండదు కదా. సో కుదిరిన టైంలో రావడం టక్క అందరం హడావిడి అయిపోతాం మొత్తం అంతా కూడా. స్పీడ్గా రెడీ అయిపోయి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో వెడ్డింగ్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. 7 స్టార్ అని చెప్పి మన కాకినాడ జిల్లా అయింది కదా. సో మన కాకినాడ జిల్లాకే ఇది ఒక 5 స్టార్ హోటల్ అట. ఇదే 5 స్టార్ హోటల్ మన జిల్లాలో, ఇంకొకటి లేదు. అంటే 3 స్టార్ 2 స్టార్స్ అలా ఉంటాయి కదా. సో అని తెలిసింది. మరి మీకు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్లో. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. హోటల్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇక్కడే వెడ్డింగ్ జరుగుతుంది అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. హోటల్ మెయింటెనెన్స్ కానీ లోపలంతా కూడా డిజైనింగ్ కానీ చాలా బాగుంది. అండ్ మేము ఇంకా చూడండి మా అన్నయ్య, సో పెళ్ళి కొడుకు అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టారంట. వెడ్డింగ్ కూడా అయిపోయి ఉంటుంది అనుకున్నాము. బట్ వెడ్డింగ్కి మళ్ళీ ఏదో ఉంటుంది కదా, ఏమో మొత్తానికి గ్యాప్ వచ్చింది. తాళి కట్టే టైంకి ఫ్రీగా ఉన్నాడు అనమాట. అప్పుడు మమ్మల్ని చూడగానే రావడం, మేమైతే బుకే ఇచ్చేసి ఇంకా రిసీవ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈ గ్యాప్లో చాలామంది ఇంకా భోజనం కూడా కంప్లీట్ చేసేస్తున్నారు కదా, మేము కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి వస్తాం అనమాట. ఎక్కడన్నా ఐస్ క్రీమ్ దగ్గర నేను ఆగిపోతాను, మా పిల్లలు కూడా ఆగిపోతారు. సో ఐస్ క్రీమ్ అంటే చాలా పిచ్చి. ఈ మధ్య కొంచెం నేను వెయిట్ ఎక్కువైపోతున్నాను. సో తెలుస్తుంది, ఫ్యాటీ అయిపోతున్నాను. కానీ కంట్రోల్ చేసుకోవడం అంటే ఇలాంటి చోట్ల కొంచెం కష్టం కదా. మీరు ఏమంటారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఐస్ క్రీమ్స్ అన్నా చాక్లెట్స్ అన్నా నిజంగా ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్, బట్ చాక్లెట్స్ చాలా వరకు తగ్గించేశాను. ఇప్పుడైతే అసలు తినట్లేదు. ఐస్ క్రీమ్ ఇంకా భోజనం అయిపోయాక కంపల్సరీగా టేస్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి టేస్ట్ చేసాం. ప్రైజ్ అయితే 3వ కప్ అప్పుడే. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కనిపించిందంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదనమాట. ఇంకా సన్నీ అయితే నిజంగా వాడు ఏంటంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడుంటే అక్కడ ఉండడం కాకుండా వాడు ప్రతి ప్లేస్ వాడు వెళ్ళిపోవడం, వాడు అంతా చూడడం అవి చేస్తూ ఉంటాడు అనమాట. దెన్ నెక్స్ట్ ఇక్కడ మెనూ అయితే మొత్తం చాలా వెరైటీ ఐటమ్స్ పెట్టారు. అండ్ ఇంకా భోజనం చేసేసి మేము వెడ్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అప్పటికే తాళి కట్టడం అయిపోయింది. అండ్ తలంబ్రాలు ఉంటాయి కదా, కొంతమంది రిలేటివ్స్ అటెండ్ అవ్వడం, సో అలా జరుగుతుందనమాట. నేను కూడా మా రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడడం సరదాగా కొంచెం సేపు. పెళ్ళిళ్ళు అంటే చక్కగా అందరం కలుస్తాము, చక్కగా మాట్లాడుకుంటాం కదా, తర్వాత ఎవరికి వాళ్ళకి సంబంధం లేనట్టే ఉంటాము నిజంగా. సో అలా అనిపించింది నాకు.
సో అదనమాట. అండ్ చిన్న క్లిప్పింగ్ సౌండ్తో యాడ్ చేశాను. అండ్ మా అన్నయ్య ఇంకా వదిన. సో నేను కూడా తన్ని ఫస్ట్ టైం చూడడం, అంటే అన్నయ్య ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి ముందే చూస్తాం, కానీ నేను ఇంకా డైరెక్ట్గా పెళ్ళిలోనే చూశానమాట. సో యాక్చువల్లీ వెడ్డింగ్ చాలాసేపు మేము అక్కడే ఉన్నాం అనమాట. నాకు ఇలాంటివి ఏంటంటే రిలేటివ్స్ అందరూ కనిపించడం, వాళ్ళతో మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనం ఉన్న జనరేషన్లో ఇవన్నీ తగ్గిపోయినాయి కదా. సో మన అమ్మమ్మలు, నానమ్మలు అలా ఆ టైంలో అయితే ఇంకా ఇలాంటి హడావుడి ఉన్నప్పుడు 4-5 రోజుల నుంచే మన రిలేటివ్స్ మన ఇంట్లోకి రావడం చక్కగా అలా ఉండేది. ఇప్పుడు అంత ఎవరు బిజీ లైఫ్ అలా అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. అలాంటప్పుడు మనకి ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో మొత్తానికి ఈ క్యూట్ కపుల్ని మీరు కూడా బ్లెస్ చేసేయండి. అండ్ వెడ్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా సరదాగా అనిపించింది నాకు దగ్గరుండి ఇదంతా చూడడం, అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా మేము వెడ్డింగ్ అయ్యేంత వరకు, అంటే కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నాము. ఇంకా తర్వాత రెస్టారెంట్ చూద్దాము, హోటల్ అంతా చూద్దామని చెప్పేసి పైకి అయితే తీసుకెళ్తున్నారనమాట బుజ్జి. సో సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ అవి ఉంటాయన్నమాట. అంటే మనం రెడీ అవ్వడానికి, స్టే చేయడానికి, అండ్ ఇంకా హోటల్లో స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా కొన్ని డేస్, కొన్ని మంత్స్ అలా. సో అదనమాట. అండ్ టెర్రస్ పైకి వెళ్ళామన్నమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. అండ్ ఇంకా సిట్టింగ్ అదంతా కూడా అంటే రిలాక్స్ అవ్వడానికి అనమాట. పైనుంచి చూస్తే మొత్తం కూడా కాకినాడ అంతా కూడా చుట్టూ కనిపించింది అన్న ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. నైట్ టైం కాబట్టి ఆ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ నిజంగా నేను ఫస్ట్ టైం ఇలాంటి 5 స్టార్ హోటల్కి రావడం. ఇందులో చెప్పుకోకూడదు అనడానికి ఏముంటుంది చెప్పండి. సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి డెఫినెట్లీ మీతో షేర్ చేస్తున్నాను అందుకే. సో ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట, టెర్రస్ పైన ఉంది. సో ఇది 7 స్టార్. మీలో ఎంతమందికి తెలుసు దీనికోసం? మూన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. నేనైతే పైనుంచి కిందకి చూస్తుంటే భయం వేసింది నిజంగా. చాలా పైన ఉన్నాం అన్న ఫీలింగ్ పైనుంచి కిందకి చూస్తే కనిపించింది అనమాట. సో ఇంకా మేము ఈ పైన కాసేపు మొత్తం కూడా చుట్టూ తిరిగి చూసేసాం అనమాట. మీకు ఎలా అనిపించింది బ్లాగ్స్? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్, లైక్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి, అదే నా కోరిక. అంటే చాలామంది అవుటింగ్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. డైలీ వెళ్ళి అవుటింగ్ వీడియోస్ కూడా నేను చేయలేను కదా. అలాంటప్పుడు నా రొటీన్ వ్లాగ్స్, నేను ఎలా ఉంటాను, ఇంట్లో ఎలా ఉంటుంది, సో అది కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో నాకు ఓన్లీ కాకినాడ కబుర్లే కాకుండా నా కబుర్లను కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అవి కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇంతమంది నా వీడియోస్ని లైక్ చేస్తున్నారా అనే ఫీలింగ్ నాకు వస్తుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మేము మళ్ళీ పైన అదంతా చూసిన తర్వాత చాలా బాగుంది. ఇక్కడ ఒక 10 days ఈ హోటల్లో స్టే చేసామంటే 10 kgs ఈజీగా తగ్గిపోతాము. అంత ఎక్విప్మెంట్ ఉంది, జిమ్ ఎక్విప్మెంట్ ఇక్కడ అంతా కూడా. అండ్ ఇంకా ఐస్ క్రీమ్ మళ్ళీ పైనుంచి కిందకు వచ్చాక మళ్ళీ ఐస్ క్రీమ్ అనమాట. ఇంకా తర్వాత మొత్తం చూస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా గ్లాస్తో ఉంటుంది. అండ్ చాలా బాగుంది. ఇది ఒక సిట్టింగ్ ఏరియాలా అనమాట. చాలామంది ఫొటోస్, స్టిల్స్, ఇంకా మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉందంటే డెఫినెట్లీ సెల్ఫీ తీసుకోవాల్సిందే కదా. సో అలా అనమాట. ఇక్కడంతా కూడా ఒక బ్లూ లైటింగ్ ఎఫెక్ట్తో డిఫరెంట్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేశారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఇలా ఈ విధంగా ఉందన్నమాట. నేను ఇంక స్టార్టింగ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెడ్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను కదా. ఇంకా మా అమ్మాయి చూసారా పోజులు ఇస్తుంది ఫొటోస్ కోసం. సో బుజ్జి ఫొటోస్ తీస్తున్నారనమాట. సో ఇంకా మేమైతే వెడ్డింగ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.